హరీష్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఉన్నాం మేమైతే. అసలు యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే మంచిగా చేసి మంచిగా తీసి మంచిగా అది దాన్ని ఫుల్ ఎంజాయ్ చేద్దామని మేము అనుకున్నాం. చూద్దాం చూడరు లెట్స్ సీ. ఇక మనోని ఇల్లు మనోని ఇంటికాడ ఉన్నాం. హాయ్ బాయ్ ఆయన బాగా చెప్తాడు అంతే. ఆయన బతుకు సామాన్ తీసుకుంటున్నాము. అన్నీ తీసుకొని సామాన్గినా ఏడుకొద్దాం. మామిడి తోటకి మామిడి తోట పోతున్నాం. రంగనాయక సాగర్ మామిడి తోట ఆడ ఉంటుంది. అలా ఇప్పుడు మొత్తం ఎంజాయ్ చేసుడే. ఎంజాయ్ అంటే ఏం లేదు, బీర్లు ఏం లేదు, ఓన్లీ చికెన్ 65 అది ఎలా చేసుడో మీకు చూపిస్తా. ఖచ్చితంగా వారానికి ఒక బ్లాగ్ అయితే వస్తుంది. వెరైటీ ఫుడ్ అన్నా లేకపోతే ఏదన్నా ఒకటిగా వారానికి వీక్ ఒక బ్లాగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది కూడా టైం టు టైం డేట్ ఫ్రైడే, ప్రతి ఫ్రైడేకి ఒక వీడియో. ప్రతి అంటాడు రావే అంటే ఇంటికాడ పని ఏ సరే అయితే ఖచ్చితంగా ప్రతి ఫ్రైడే ఒక బ్లాగ్ పెడతా చూడరు. ఇక మామిడి తోట ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఇయో కార్న్ పౌడర్ విత్ గుడ్డు అంటే ఎగ్ అన్నట్టు కార్న్ పౌడర్తో చేస్తాడు అన్నట్టు. నాకు కూడా తెలియదు ఫుడ్ ఐటెం గురించి. మర్చిపోయినాక చూడాలి. ఆయనకి ఏం తెలియదు కానీ ఒక తినుడు తెలుసు. నాకు ఏం వంట రాదు మరి. మ్యాక్సిమం నీకే వస్తుంది. రేపు పెళ్లి చేసుకున్నాక పిల్ల మీదనే ఆధారపడతాడు. పిల్ల లేకుండా మనం మన అంతలో మనం చేసుకొని తినొచ్చు. నేను అప్పుడు నేర్చుకుంటా. ఇక నేర్పించుకోవాలి. నేర్చుకుంటూ సో అవుతుంది. పిల్ల జ్వరం వస్తే నువ్వు చేస్తే ఏర్పడుతుంది. ఏం కాదు చేద్దాం. ఇప్పుడే మామిడి తోటలోకి వచ్చినాం. మన ఏడంటే ఇది చంద్రలాపూర్ రంగనాయక స్వామి గుట్ట కింద ఉంటుంది మామిడి తోట. రంగనాయక స్వామి గుట్ట కింద కాదు కానీ రంగనాయక సాగర్ ఉంది కదా డ్యామ్. దాంట్లో ఆపోజిట్ పక్కపోండి. గుట్ట పక్క పొంటి అంటే గుట్ట పక్క పొంటి ఉంటుంది. ఇది వచ్చేసి గిన్నె కూరలు వేసి మసాలా అన్ని రుబ్బనికి పట్టుకోవాలి. ఏమెత్తాడు ఇగో ఇది వచ్చేసి నూనె ప్యాకెట్. ఈ పేరు చెప్పదు మళ్ళీ మనకి. ఇది వచ్చేసి మసాలా పుల్ల పట్టుకొచ్చినాం. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే ఇంకొకటి ఉంటుంది. ఇంకొకటి చిన్నది ముందు అన్నీ ఉన్నాయి. అలానే ఉన్నాయి. ఇగో గిజే ఆగమవుతాడు అజ్జనట్టు అజ్జ అంటే దాని కింద పోయింది అనుకున్నా నేను. అంటే ఇది వచ్చేసి చికెన్ ఎంత చికెన్ అడగాలి. ఇది వచ్చేసి ఇలా గోలియనికి అంటే ఒక గరిట. ఇది వచ్చేసి పనికి వస్తాడు. అదే పని బిజినెస్. ఇది పెడదాం ఫస్ట్ తీసుకో. చూసారు కదా ఇట్లా ఉంటుంది ఇక మాతోని. చూడు ఇక మా బ్లాగ్ ఎంజాయ్ చేయాలి. వాటర్ మర్చిపోయినాం మెయిన్. అసలు తిన్నామంటే అన్ని మళ్ళీ ఇప్పుడు రివర్స్ కూడా అవుతుంది. ఇక్కడికి ఒక్కడి మర్చిపోయాం. ఇగో నీళ్ళు నింపుతుడు. నీళ్ళు అయిపోయినాయి మా కష్టం. చూడే ఏ ముఖం దాచుకుంటాడు. మా ఇల్లు చూపియ కానీ సిగ్గుపడుతుండు. ఇడు చూస్తావు చూడ ఇప్పుడు బంద్ సిగ్గుపడుతుంది. సిగ్గేం లేదు కానీ ఇల్లు జర మంచిగా లేదు అంతే. ఓ ఇల్లు మంచిగా వాళ్ళకి నచ్చది. ఇల్లు కూడా తీసుకొచ్చిండు అంటే ఇడు ఉన్నాయి. ఆయన ఏం తెలియదు. తెచ్చినవా తెచ్చిండ కట్టెలు. సారీ అప్పుడు నేను లేను. నిన్ను వాళ్ళకి రాదా మీకు రాదా గైస్ ఒకసారి కామెంట్ చేయరా. చెడి ఎత్తుడు కట్టెలు తినని నాకు తెలియదు దీని గురించి. కానా పినా సోనా ఫుల్ ఎంజాయ్. పోలతారు వాళ్ళు ఈ అసలు నువ్వు లేవా నువ్వు మాట్లాడుతావు. ఒకటి కట్టెలకి ఇవన్నీ తీసే ఫస్ట్ చెప్పు. చికెన్లో నీళ్ళు పోయాలి కొన్ని పోయి కానీ పోయాలంటే చికెన్ కలుపుతుండు అంటే ఫస్ట్ ఇట్లా మిక్స్ చేసుకోనా చెప్పి కెమెరాకి చెప్పు. అన్నీ ఇవ్వేతో లేచాట ఏటన్నా వారవ ఇక్కడ కూర్చున్న అక్కడ వారవేకంత వేసుకోవాలి. తగినంత అంటే మనం ఎంత కిలో తీసుకున్నాం అనేది దాన్ని బట్టి వేసుకోవాలి. పడుతుంది కింద పడుతుంది. తగినంత కారం మీరు ఎంత వేసుకుంటే అంత. మేమైతే ఒక 2 ఎగ్ ఒకటి పోసుకున్నాం. మర్చిపోవద్దు మళ్ళీ మీరు కూడా కలుపుకోవాలి. కలుపుతుడు. ఇది వచ్చేసి కార్న్ పౌడర్. మీ దుకాణంలో దొరుకుతుంది. మీ ఏరియాలో అంటే స్వీట్ కార్న్ పౌడర్ అన్నట్టు. సరిపోతుంది అంతే.
సరిపోదు. కలుపుకుంటే ఎత్తున్నా ఎందుకంత సైడ్లో కంటిన్యూ ఫస్ట్ ఎందుకు మిక్స్ చేస్తున్నా అంటే కరెక్ట్ పట్టదు అన్నట్టు. మళ్ళీ కార్న్ పౌడర్ వేసినాక కార్న్ పౌడర్ పడుతుంది. ఇప్పుడు ఇది కలుపుకుంటే కార్న్ పౌడర్ దీని తర్వాత పట్టుకుంటుంది. ఎందుకంటే కొంచెం కారం మంచి చికెన్ మసాలా అనేది చికెన్ మసాలా కూడా తెచ్చి ఎందుకు ఏడబెట్టిన జేబులు ఉందా? బండి ఉంటుంది. బండి లేదు. ఇప్పుడు తీసినవా అన్నీ సెట్ చేసుకున్నాడు. ఎట్లా అంత చూపి ఒకసారి దగ్గర చూపి కెమెరా చూపి. ముద్ద అయిపోయింది. అట్లా బంగ అవుతుంది అన్నట్టు. అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరి దీనికి ఓళ్ళు నేర్పించారు? యూట్యూబ్లో చూసి. మీరు ఎట్లా చూసి చేసుకున్నారు, నేను అట్లా చేసుకున్నాను. ఇప్పుడు మమ్మల్ని చూసి మీరు చేసుకుంటారు. మంచిగా మిక్స్ కావాలి కదా జరసేపు. నేను పక్కకు వచ్చి చేయి అవన్నీ బంగారు కడిగి మంచిగా ఒక దగ్గర పెట్టుకొని మంట పెట్టి స్టార్ట్ చేద్దామా? నీకు చాలా కష్టం అవుతుంది, అంటే మరి అతి దారుణమైన కష్టం అవుతుంది మా ఇద్దరికి. గాడుపు పక్క మయమయ్య దగ్గు ఆయనకి ఏమి ఏమో అర్థమవుతలే. కట్టెలు కూడా అంటుకుంటలేవు వానకి. కానీ అయినా మీకోసం ట్రై చేస్తున్నాం. మంచిగా అంటుకుందా? కొద్దిగా అంటుకుంది. ఆడబెడితే క్లిప్స్ అన్ని మెల్లమెల్ల చూసేది. ఇక ఆయిల్ పోతుండవు, సింపుల్ చేసి ఆయిల్ పోతుండవు అడా మీద ఆయిల్ పోతున్నాడు. చూడు పండగ ఏంటి మమ్మీ ఎవడీడు అను ఏమంటావు? రాలే కదా టైం పడుతుంది. ఫ్రెండ్స్ ఆయనకు పానం అవతలే తినేది తింటుడు. ఉప్పు ఎక్కువైతే తినద్దు. ఉప్పు ఎక్కువ కలుపుతున్నాం మళ్ళా. మరి ఎందుకు తింటున్నావు? తినేది తింటావు. నేను అద్దనా కొద్ది ఇంకా వలాంచి ఇప్పుడు ఈయన తింటున్నా నన్ను అన్నాడు. ఇప్పుడు ఈయన తింటాను. పద్ధతే కాదు ఇది. చల్ నువ్వు తింటున్నా. నేను తింటాను. నా ఇష్టం అది. నా ఇష్టం. మరి నా ఇష్టం, నేను కూడా తింటా. టేస్ట్ ఫస్ట్ టేస్ట్ చేయాలి. మేము మెల్లమెల్ల కూలిస్తున్నాం. కొంచెం ఏదో అట్లా ఉప్పు ఎక్కువ అయితే మళ్ళీ మనోడు మిక్స్ చేస్తుండు. కారం లైట్గా మిక్స్ చేసి కలుపుతుండు. ఉప్పు అనేది జర పోవాలి కదా, మరీ ఎక్కువ తినద్దు. మా అంటే ఒక 4 పీసెస్కి ఉప్పు ఎక్కువ అయింది. మీ దాంట్లోకి ఇప్పుడు చేయదు టేస్ట్. ఇక మీరు కూడా చూడరు బ్లాగు మెల్లమెల్ల తీస్తుంటా. సపోర్ట్ చేసి ఇప్పుడు చూద్దాం. మంచి ఒక్కొక్క 2 పీసులు మనం మంచిగా చేస్తున్నాడు. మంచిగా మనం కూడా సపోర్ట్ చేద్దాం. ఇక మైక్ లేకున్నా ఇట్లా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని వాడుకుంటున్నాం. వాయిస్ మంచిగా రావాలని, ఓవర్ వాయిస్ రాకూడదు. అంత కష్టపడుతున్నాం. ఏం ముట్టకు మీద పడుతుందా? చెప్తుంది మొత్తం తెలుసా? ఒక్కొక్క పీస్ చాలు సరిపోతుంది. గిన్నెనం ఎందుకు ఒకటేసారి చాలుతీవా? ఎన్ని ఎత్తావు? నాకు తీయరాదు. ఏమన్నా అంటే ఫీల్ అవుతాడు. దగ్గరికి కట్టుకుంటున్నాయి. విడది ఇలా పడుతుంది దుమ్మంతా. నువ్వు ఊదుడేమో దాన్ని పెట్టినా పెట్టి. నువ్వు పోయి అది చెప్పు. కట్టెలు చెప్పు. ఏంటిది? కట్టెలు లేవా? అందుకే మండత్తలేదా? సారీ బ్రో, మా కట్టెలు మాస్టర్ చెఫ్ యశ్వంత్ ఇప్పుడు కలపడా వస్తాయి. తొండి చేతులు కలుపుతున్నాను. మాస్టర్ అంటే మళ్ళీ తొండి చేతులు కలుపుతాను. టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది? అది చెప్పు. టేస్ట్ మస్తు ఉంది. గట్టి చెప్పుకుంటే కట్టలు ఇవి ఉన్నాయి. నీకు రాదు, ఆయనకి రాదు. అందుకే కట్ట చెప్పంటుండు. ఏదో పెద్ద నీకు తినొచ్చినట్టు ఇవే చెట్టు. సో ఇప్పుడైతే అయిపోయింది. చేతులు కట్టుకొని ఫుడ్ తిందాం. ఇక ఎంజాయ్ ఫుడ్. నీళ్ళు వస్తున్నాయి. నాకు కూడా తెలియదు, ఈయనకే తెలుసు. చూడరు ఇక మీరు కూడా. నీళ్ళు వస్తున్నాయి అట్లా ఎట్లా చూపించబడు. ఇగో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. చలో మంచిగా తినేద్దాం. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ అయ్యారు. మస్తు టేస్ట్, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తినాలి ఇప్పుడు. మీరు కూడా మా దగ్గర తినాలనుకుంటే ఒకటే 10 మంది వీడియో షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, కింద కామెంట్ చేయరు. పక్కా మీకు కూడా ఫుడ్ ఐటమ్స్
తినొచ్చు మా లెక్కనే వీక్లీ పక్కా ఓన్లీ వచ్చినామో కూడా మీకు చూపిస్తాం ఆ ఫుడ్ ఎట్లుందో వాళ్ళతో కూడా అడిగి చూపిస్తాం. ఇంతటితో ఇది లాగైతే అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా ఉంది టేస్ట్ అయితే. సో ఇప్పుడైతే మంచి నూరి యశ్వంత్ కంకటి, గల్లీ తీటపోరాడు, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో యశ్వంత్ కంకటి, మళ్ళీ హరీష్ ఆర్కెడి, ఇవి 4 ఉంటాయి మా ఇద్దరి. అవి కూడా సబ్స్క్రైబ్ చేయరి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టుర్రి, మళ్ళీ అయితే మంచిగా సపోర్ట్ చేయరి. ఇంకొకటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరి. మీరు కూడా మాత్రం వారం తినాలంటే ఏం లేదు, సబ్స్క్రైబ్ కొట్టి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టి కామెంట్ పెడితే మేము మొత్తం మేము సెలెక్ట్ చేస్తాం, 10 మందికి షేర్ చేయరి. ఆల్ ద బెస్ట్ అందరికి. బాయ్. తినుడు బంద్ చేసి లేడు ఇక తినతాను కాదు, ఇది ఒక్కటే తినడానికి కాదు, వేరే వేరే ఐటమ్స్ కూడా తినొచ్చు. వీక్ ఒక ఐటమ్. బాటిల్ మూత కూడా వెళ్ళలేదు బంద్ చేయకు.